తెలంగాణలో మరోసారి జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశం తెరపైకి వచ్చింది. జిల్లాల ఏర్పాటుపై పునరాలోచన చేస్తామంటూ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ వెల్లడించింది. అయితే జిల్లాలను కుదించే దిశగా సర్కార్ అడుగులు వేస్తుంది. రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా చేసే యోచనలో కాంగ్రెస్ సర్కార్ ఉంది. ఎన్నికల ముందే జిల్లాలను కుదిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే దీనిపై బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. జిల్లాల తేనె తిట్టను కుదిపితే ఉద్యమం చేస్తామంటూ ఆ పార్టీ నేతలు హెచ్చరించారు. ఇక తెలంగాణలో మొత్తం ఉమ్మడి జిల్లాలు 10 ఉండగా తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 33 జిల్లాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఆయా జిల్లాల్లో జిల్లా కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాల నిర్మాణం చేశారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలోని మండలాలను 2, 3 జిల్లాల పరిధిలో విలీనం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్పై కమిషన్ల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్ ట్యాక్స్, ఆర్థిక మంత్రి భట్టి బి ట్యాక్స్ వసూలు చేస్తున్నారంటూ బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలిటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుంది. తాజాగా మోదీ తెలంగాణ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారంటూ విమర్శలు చేశారు. ఇక మోదీ విమర్శలపై కొత్తగూడెం రోడ్ షోలో స్పందించిన కేసీఆర్, రేవంత్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తే కేంద్రం ఏం చేసిందంటూ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి, మోడీ ఒకటి కాకపోతే రాష్ట్రంలో ఈడీ, సిబిఐలు ఎందుకు దించడం లేదంటూ ప్రశ్నించారు. గోదావరి నీళ్లను తెలంగాణకు ఇవ్వమని అంటే రేవంత్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత కాంట్రాక్టర్ల నుండి ట్యాక్స్ వసూలు చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామ్, చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గాన్ని కూడా కాంగ్రెస్ సర్కార్ ఒక జిల్లాగా ఏర్పాటు చేసే యోచనలో ఉంది. సో దీనిపై బీఆర్ఎస్ పార్టీ కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. డీటెయిల్స్ ఏంటి? రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల వేడి నాయకుల మధ్య మాటలు కూడా తూటాలులాగా వెళ్తా ఉన్నాయి. ఒకవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ, రెండు పార్టీలు కూడా నువ్వానైనట్టు లోక్సభ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న తరుణంలో మొన్నటి 10 ఏళ్ల పాటు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కూడా కేసీఆర్ బస్ యాత్ర పేరుతో భారీ రోడ్ షోలు నిర్వహిస్తూ అటు కేంద్రంలోని బీజేపీ పైన, రాష్ట్రంలోని కాంగ్రెస్ పైన మాటల వర్షం, తూటాల వర్షం, విమర్శల వర్షం ఇస్తున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో మొన్నటి వరకు రైతు రుణమాఫీ అంశం ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావుల మధ్య మాటల తూటాలు పేలాయి, విమర్శలు, ప్రతివిమర్శలు జరిగాయి. ఏకంగా రాజీనామాల సవాలు కూడా జరిగిన విషయం తెలిసింది. అయితే తాజాగా కేంద్రంలో అధికారంలో బీజేపీ, నరేంద్ర మోడీ రాష్ట్రంలో పర్యటిస్తున్న సందర్భంగా ఆర్ఆర్ ట్యాక్స్ అనేది పెద్ద రద్దు అయింది. ఇప్పుడు కేవలం ఏకంగా ప్రధాని వచ్చిన నరేంద్ర మోడీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పైన ఆర్ఆర్ ట్యాక్స్ వసూళ్ల పైన కామెంట్ చేయడం, దాన్ని కేసీఆర్ కూడా మోడీ చేసే వ్యాఖ్యలపై కౌంటర్ చేస్తూ మోడీ ఎందుకు ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తుంటే, రేవంత్ రెడ్డి వసూలు చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నాడు మోడీ అని చెప్పి కేసీఆర్ ప్రశ్నించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పి అనుకోవాలి. ఇప్పటికే బీజేపీ ఎంపీ నేత మహేశ్వర్ రెడ్డి గత కొద్ది రోజుల క్రితం నుంచి రాష్ట్రంలో ఆర్ ట్యాక్స్, బి ట్యాక్స్ వసూళ్ల పర్వం ఎక్కువైపోయింది. సెక్రటరీస్ లో ప్రధాన అడ్డాలుగా మారి కాంట్రాక్టర్లకు ఇచ్చే బిల్లుల విషయంలో ఆర్, బి ట్యాక్స్ లు వసూలు చేస్తా ఉన్నారని చెప్పి ఆయన ఆరోపించడం జరిగింది. దాని టీఆర్ఎస్ పార్టీ చెందిన కుద్బులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కూడా దాన్ని ఒక్కాడిస్తూ బీజేపీ ఎంపీ నేతకు మహేశ్వర్ చేసే వ్యాఖ్యలు ముమ్మాటి జీతం. ఈ రోజు బిల్డింగ్ పర్మిషన్ల విషయంలో కానీ, లేకపోతే అపార్ట్మెంట్ పర్మిషన్ల విషయంలో కానీ, ఇక్కడ కాంట్రాక్టర్స్ ఇచ్చే బిల్లుల విషయంలో కానీ బి ట్యాక్స్, ఆర్ ట్యాక్స్ రెండు చాలా ఇబ్బంది పెడుతున్నాయని చెప్పి కూడా వివేకానంద గౌడ్ చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో 100 రోజుల్లో 6 గ్యారెంటీల అమలు పాలన, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏమందిస్తాము, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమందిస్తాము, ప్రజలకు ఏం మేలు చేస్తామనే అంశాలు కాకుండా కేవలం ఈ రోజు ఇలాంటి అంశాల పైన చర్చ జరగడం అనేది కొంత రాజకీయ పరంగా రాజకీయ వేడి అవుతుంది తప్ప ఇతర అంశాలు లేవు. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్ ట్యాక్స్, బి ట్యాక్స్ అంశంతో పాటు మరొక ప్రధానమైన అంశం కూడా ఈ రోజు లేవడం జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 జిల్లాలుగా ఉమ్మడి జిల్లాలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా ఈ రోజు విస్తరించి పాలన వికేంద్రీకరణ, డీసెంట్రలైజేషన్ పేరుతో 33 జిల్లాలు చేసే విషయం తెలిసింది. అయితే అందులో ఉన్న కొన్ని ప్రత్యేక భౌగోళిక పరిస్థితులను, నియోజకవర్గాల పరిస్థితులను కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి వ్యతిరేకిస్తూ వచ్చింది.
ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం 33 జిల్లాలుగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 17 జిల్లాలుగానే చేస్తాము, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక జిల్లా చేస్తామని చెప్పి స్పష్టం చేశారు. దీన్ని టీఆర్ఎస్ వ్యతిరేకిస్తా ఉంది. 33 జిల్లాల్లో కూడా ఒక అసెంబ్లీ నియోజకవర్గం 3 జిల్లాల పరిధిలో ఉండడం చాలా పరిపాలనపరమైన ఇబ్బందులు వస్తా ఉన్నాయని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే 33 జిల్లాలను కేవలం 17 జిల్లాలుగా చేసేందుకు కాంగ్రెస్ చేస్తా ఉంది. మిగతా జిల్లాలన్నీ కూడా రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది. మరోవైపు రేవంత్ రెడ్డి ఆర్ ట్యాక్స్ పేరుతో రేవంత్ రెడ్డి కమిషన్ల పేరు మీద వసూలు చేస్తా ఉంటే కేంద్రంలో ఉన్న అధికార పార్టీ మోడీ ఏం చేస్తున్నారని చెప్పి కేసీఆర్ ప్రశ్నించారు. నిజంగా సిబిఐ ఈడీ ఎందుకు రాష్ట్రానికి పంపించడం లేదని కూడా కేసీఆర్ చేస్తా ఉంది. ఈ విధంగా లోక్సభ ఎన్నికల్లో ఒకవైపు 100 రోజుల్లో 6 గ్యారెంటీల అమలు అంశం పక్కకు పోయి, రైతు రుణమాఫీ, రైతు బంధు అంశాలు పక్కకు పోయి, తాజాగా ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో రద్దు జరుగుతా ఉంది. మరోవైపు జిల్లాల కుదింపు అంశం తెరపైకి వస్తా ఉంది. ఈ 2 అంశాలు ఈ రోజు లోక్సభ ఎన్నికల్లో ప్రధాన అస్త్రాలుగా మారాయి. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ ఏకంగా నిన్న సంగారెడ్డిలో జరిగిన సభలో, జైరాబాద్ లో జరిగిన సభలో వ్యాఖ్యలు చేయడం, కేసీఆర్ కూడా ఖమ్మం జిల్లాలో జరిగిన సభలో వ్యాఖ్యలు చేయడం, దీన్ని రేవంత్ రెడ్డి ఇతరులు కూడా తీవ్రంగా ఖండించడం వంటి పరిణామాలు చూస్తుంటే లోక్సభ ఎన్నికల్లో ప్రజల సమస్యలు, ప్రజలకు అధికారంలోకి వస్తే రేపు ఎంపీగా గెలిస్తే మేము ఏం పరిపాలన అందిస్తాము, ఎలాంటి సంక్షేమాలు చేపడతాము, కేంద్రంలో బీజేపీ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా కూడా అధికారంలోకి వస్తే అంశాల పట్ల మేము చిత్తశుద్ధితో పనిచేస్తాము, ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తాము, ఇది సంక్షేమ పథకాలు అందిస్తామనే అంశాలు పక్కదారి బట్టి కేవలం రాజకీయ పరమైన అంశాలు, వ్యక్తిగత ఆరోపణలు, ప్రత్యారోపణలు తప్ప ఇవన్నీ కూడా అంశాలు పక్కదారి పట్టాయని చెప్పి అనుకోవాలి గట్టిగా. రైట్ రామ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.